అండి అందరికీ ఎట్లూరు ఫ్రెండ్స్ అందరూ మంచిగుర్రా నేనైతే మస్తున్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది కాళేశ్వరం టెంపుల్ మన వీడియోస్ అందరూ ఈ వీడియో చూసి నన్ను కొంచెం సపోర్ట్ చేయరు ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న స్పెషల్ టెంపుల్స్ అంటే ఇవి అతి ప్రాముఖ్యతమైన టెంపుల్స్ కాళేశ్వరము యాదగిరిగుట్ట సురేంద్రపురి సో ఇవి మూడు టెంపుల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను నాతో పాటు మీరు కూడా చూసేయరి సో ఎవరైతే చూడలేదు అయ్యో నేను యాదగిరి గుట్ట స్వర్ణగిరి ఇవన్నీ మిస్ అయ్యానే అని అనుకున్న వాళ్ళందరికీ డీటెయిల్గా ఈ వీడియోలను అయితే చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి వీడియోకి లైక్ చేయరి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మన స్టార్టింగ్లో చూసింది అయితే ఎంట్రన్స్ కాళేశ్వరం టెంపుల్ సో కాళేశ్వరం అయితే ఎక్కువ వీడియో షూట్ చేయలేదు ఇది వచ్చేసి యాదగిరి గుట్ట సో చూసిరు కదా యాదగిరి గుట్టకు పోవడానికి చూసిరు కదా ఎంత ట్రాఫిక్ ఉందో మస్తు అంటే మస్తు ట్రాఫిక్ ఉంది ఇక్కడనైతే అసలు ఎంత బాగుంటుందో లొకేషను సో ఇది బయట నుంచి టెంపుల్ సో ఇట్లుంటుంది అన్నట్టు ఎంట్రన్స్ అసలు ఇంత ప్లేస్ కూడా లేదు అంతమంది జనాలు ఉన్నారు ఇక్కడనైతే సో ఇక్కడ మనం ఎక్కువగా ఎదురు చూసేది అయితే ఇదే కదా ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్ అస్సలు ఈ ప్లేస్ చూడంగానే ఇంకా చూడని వాళ్ళందరూ అబ్బాయి ఎప్పుడెప్పుడు వెళ్ళి చూస్తామా అని అనుకుంటారు కదా సో చూడరు ఇక్కడనే సో మన శివయ్య సో ఎంత బాగా క్రియేట్ చేసిరు కదా అయితే అస్సలు ఆసమ్ ఇది వచ్చేసి సురేంద్రపురి అసలు ఇంకా దీన్ని చూడంగానే అయితే మైండ్ బ్లాక్ అనుకోర్రి అసలు సౌండ్స్ బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ కూడా ఉన్నాయి ఆ పామును చూస్తే పాము పైన కృష్ణుడు దీన్ని చూస్తే మీకేం గుర్తొస్తుంది ఫ్రెండ్స్ చెప్పురి నాకైతే నాంపల్లి దేవుడు మన తెలంగాణలో నాంపల్లి గుట్ట ఉంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ కూడా పాము కృష్ణుడు ఆ పైన ఉంటాడు కానీ దానికి దీనికి ఉన్న డిఫరెంట్ ఏంటంటే ఇది వచ్చేసి బుసలు కొడుతూ మొత్తం ఇట్లా షేక్ అవుతుంది కానీ అది మాత్రము అట్లనే ఉండిపోతుంది సో ఎంత బాగుంది కదా నిజంగా ఇవన్నీ కళ్ళతోని మన కళ్ళతోని చూస్తే అసలు ఎంత అద్భుతం ఇంకా ఈ వీడియోలో చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటా రామాయణము చాలామంది వినే ఉంటారు కదా మనం ఎట్లా అయితే స్టోరీ తెలియని వాళ్ళు ఉంటారు కదా సో ఇక్కడికి వస్తే మాత్రం ప్రతి ఒక్క స్టోరీ కళ్ళకు గట్టినట్టు చూపిస్తారు అది ఎట్లా అనంటే విగ్రహాల రూపంలో సో మనకు వాటిని చూస్తేనే ఓ వాళ్ళు అంత కష్టపడ్డారా అనేది మనకు అర్థమవుతుంది చూసిరు కదా ప్రతి ఒక్కటి వాళ్ళు సో దేవుళ్ళ కాలం నాడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు ప్రతి ఒక్కటి యుద్ధం ఎట్లా చేసిరు అనేది అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనకు ఎట్లా అనంటే అన్ని టెంపుల్స్కి పోవాల్సిన అవసరం లేదు ఇక్కడికి ఈ ఒక్క ప్లేస్కి అత్తే చాలు సో అన్ని టెంపుల్స్ ఇక్కడనే ఉంటాయి అన్ని దేవుళ్ళని మనం ఇక్కడనే డైరెక్ట్ దర్శనం చేసుకోవచ్చు సో ఇక్కడ చూసిరు కదా రామాయణము మన అంజన్న దేవుడు సీతమ్మ కోసం లంకకు వెళ్ళింది సో రావణాసురుడు సీతమ్మను గీత దాటిచ్చింది అట్లానే మన హనుమంతుడు సో అక్కడ సంజీవని కొండ తీసుకొచ్చింది ప్రతి ఒక్కటి సో ఎంత డీటెయిల్గా ఉందో ఇంకా అన్ని దేవుళ్ళ స్టోరీస్ వాళ్ళు ఒకప్పుడు ఎంత కష్టపడ్డారు ఎట్లా యుద్ధం చేసిరు వాళ్ళను కొట్టితే వాళ్ళు ఎట్లా పడిపోయారు అనేది ప్రతి ఒక్కటి ఉన్నది సో అన్ని టెంపుల్స్ కాళికాదేవి టెంపుల్ ఇంకా మనకు ఎన్నో తెలియని కూడా ఇక్కడ ఉంటాయి సో తెలిసినవి తక్కువ తెలియని ఎక్కువ వీళ్ళందరూ వెనకట వాళ్ళు యుద్ధాలు చేసేటప్పుడు సో యుద్ధాలు ఎట్లా చేసిరు బల్లాలు కత్తులు అవన్నీ పట్టుకొని సో వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేటి ప్రతి ఒక్కటి మన కళ్ళకు కట్టినట్టు మనం చూడొచ్చు వీటిని చూస్తే మనం స్టోరీ తెలియకపోయినా సరే తెలియని వాళ్ళు ఉండరు కానీ మనము చూసినట్టు మన కళ్ళతో మనం చూసినట్టు ఉంటుంది సో అంత బాగా ప్రతి ఒక్కటి డిజైన్ చేసిరు అసలు ఎంత బాగున్నాయి కదా నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళకైతే ఇది ఈ టెంపుల్ మంచిగా ఉన్నాయి కదా ఈ బుద్ధుడు సో ఇంకా బ్రహ్మంగారు సరస్వతి లక్ష్మీదేవి వెంకటేశ్వరులు అన్ని దేవుళ్ళు మన శివయ్య తండ్రి అయితే ఇంకా ఎక్కడికైనా సరే కంపల్సరీ ఉంటాడు ఎందుకంటే అన్నిటికీ తండ్రి కాబట్టి పెద్ద అసలు శివయ్య లేని మనం ఎక్కడ చెప్పుర్రి అట్లా ఎంత బాగున్నాయి ప్రతి ఒక్కటి అస్సలు మన తెలుగు మాత ఇవన్నీ సగం నాకైతే తెలియనే ఉన్నాయి
వచ్చేది భారతము. అక్కడ ఎట్లా అనంటే వాటితో పాటు అక్కడ రాసి పెట్టున్నారు. సో ఇది ఈ స్టోరీ, అది ఆ స్టోరీ అని చదివచ్చిన వాళ్ళైతే చదువుతారు, చదువురాని వాళ్ళైతే వాటిని చూస్తే అర్థమవుతుంది కదా. సో అందుకే క్లారిటీ కోసం అని అక్కడ రాసి కూడా పెట్టారు. ఇంకా నేను అసలు ముచ్చట చెప్పలే కదా ఇక్కడ. సో ఎంట్రీ కావడానికి స్టార్టింగ్ 350 రూపీస్ తీసుకుంటారు. 350 రూపీస్ ఇస్తే టికెట్ మనము అన్ని లోపల ఎన్ని ఉంటే అన్ని దేవుళ్ళు మనకి ఇష్టం వచ్చినంతసేపు, మనకు చూసినంతసేపు, మనకి యాస్ట్ వచ్చేదాకా చూడొచ్చు. సో 350 రూపీస్ టికెట్ కట్టి లోపలికి ఎంట్రీ అయితే సో అంత బాగుంటాయి, ప్రతి ఒక్కటి మనం చూడనిస్తారు. లేకపోతే ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అనేది ఉండదు. మనము స్టార్టింగు ఎంట్రీ అయినామా ఇంకా ఎండింగ్ మనం ఎక్కడికి పోతామో తెలియదు. అసలు దానికి ఒక తవ్వు ఉంటుంది అన్నట్టు. ఆ తవ్వ ఉంటే నడుచుకుంటా పోతే వస్తూనే ఉంటాయి చూసుకుంటా పోవుడే. సో ఇదైతే మన వెంకటేశ్వర స్వామిది. సో ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇది ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి ఎంట్రెన్స్. వస్తున్నాయి కదా. ఇంకా ఊకే నా వాయిస్ వింటే మీకు కూడా బోర్ అవుతా అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు అట్లా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నా. వీడియో లెంతింగ్ అయితే ఉంది అనుకోకూడదు, ఎందుకంటే మనం అన్ని దేవుళ్ళని చూడాలి కాబట్టి వీడియో మొత్తం చూస్తే మీకు కూడా చూసినట్టు ఉంటుంది, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అందుకోసమే మొత్తం వీడియోని అయితే పెట్టిన. ఓకేనా. సో ఈ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడరు ఫ్రెండ్స్. ఇదైతే ఇంకా మనం పోయేటప్పుడు ఇంకా కొంచెం చీకటి లాగా ఉంటుంది. ఇందులోకి ఎంట్రీ అయితేనైతే అస్సలు ఆ సౌండ్స్
సో వెనకాల ఆ సౌండ్స్ కూడా వినిపిస్తాయి. వాళ్ళు యుద్ధాలు చేసుకున్నప్పుడు సప్పుడులు ఉంటాయి కదా, బల్లల సౌండ్, కత్తుల సౌండ్, ఆ సౌండ్లు కూడా వినబడతాయి. ఈ చీకట్లకి అయినాకనైతే అసలు మస్తు అంటే మస్తు భయం అవుతుంది. సో చూసిరు కదా. సో ఇట్లా పోవాలి, కానీ అందరూ ఒక్కొక్కే పోవాలి. మన ఫ్యామిలీ అంతా ట్రిప్కి వెళ్తాం కదా, సో అందరం ఒక్కొక్కే ఉంటేనే బెటర్. ఎందుకంటే కాట కలిసిపోతాము. సో ఆ టెన్షన్లో కొంతమంది భయపడేటోళ్ళు కూడా ఉంటారు కదా చీకట్ల. సో అట్లా ధైర్యం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇట్లా ఉంటుంది మొత్తం చీకట్ల. బాగుంది కదా. ఇంకా యాదగిరి గుట్టల మా లక్ష్మీ నరసింహస్వామిది ఎంత బాగుంటుంది అసలు. అక్కడనైతే చెప్పనవసరం లేదు. కానీ అన్ని టెంపుల్స్కి అయితే ఫోన్ అలో ఉండవు కదా, సో అట్లా కొన్నిటికైతే అలో చెయ్యరు. సో ఇది ఇంకా అందులోనే ఇట్లా తంతలుగా చూపిస్తారు అన్నట్టు. మనం పోయినా కొద్దీ అక్కడ రూట్ ఎట్లా పోవాలి అనేది ప్రతి ఒక్కటి ఆడ మనకు యారో మార్కు, సో ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నట్టు. సో ఇందులో నుంచి వెళ్ళంగా ఇంకో ప్లేస్ వస్తుంది అన్నట్టు. ఇక్కడనైతే ఆసము ప్రతి ఒక్కటి అమ్మ అసలు కత్తులు, బల్లాలు అవన్నీ యుద్ధం చేసినాయి, అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు రాజులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అరుస్తారు కదా, వాళ్ళ అరుపులు కూడా ఇక్కడ సౌండ్ వినబడుతుంది. వాళ్ళ అరుపులు వినిపిస్తూనే ఉంటాయి అన్నట్టు. మనం నిజంగా వాటిని చూస్తే మన మీదకే వస్తున్నారేమో, మన కళ్ళ ముందే యుద్ధం జరిగినట్టు. సో అట్లా ఉంటుంది అన్నట్టు. అంటే ఏదైనా సరే లైవ్లో వాళ్ళు చూపిస్తారు ఇట్లా ఉంది అట్లా ఉంది అనేది, ఇంకా మనకు అర్థమవుతుంది కదా. సో అట్లా ఎంటర్ అయినాకనైతే మస్తు సౌండ్స్ ఘోరంగా అసలు యుద్ధం చేసినట్టు, వాళ్ళు అరుస్తున్నట్టు మస్తు సౌండ్స్ వినబడ్డాయి. అసలు రియల్గానే ఎట్లుంది అట్లా పెట్టేద్దాం అనుకున్నా, కానీ కాపీరైట్ పడుతుంది అని చెప్పి పెట్టలేదు. ఇట్లానే పెట్టేస్తే బాగుండు, మీరు కూడా విందురు, కానీ అదే మిస్ అయిపోయింది. యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఇక మనం పాటించాలి, తప్పది. అందుకోసమే అదంతా మ్యూట్ చేసేసి మ్యూజిక్ అయితే యాడ్ చేసి ఏంటో నాకు తెలియదు, కానీ అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు ఇట్లా జరిగింది అట్లా జరిగిందని. వీటిని చూస్తే మనకు అర్థమవుతుంది ఆల్మోస్ట్. అంటే ఎందుకట ఇట్లా అంటే మనం దేవుళ్ళ కాలంలో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఎట్లా ఉంటారు అక్కడ, ఇండ్లు ఎట్లా ఉంటాయి వాళ్ళే అని. కానీ నిజం చెప్పాలంటే మన కష్టాలు వాళ్ళ దేవుళ్ళ కష్టాల కంటే చాలా అంటే చాలా చిన్నవి. వాళ్ళంతా కష్టపడ్డారు అమ్మ. అసలు అప్పుడు ఎట్లా యుద్ధాలు, అసలు నరుక్కోవడాలు అసలు భలే ఉన్నాయి కదా అప్పటి. మనం చాలా తక్కువ వాళ్ళ కష్టం ముందు. ప్రతి ఒక్క దేవునికి కష్టం ఉంటుంది, కానీ మన కష్టం దేవునికి చెప్తాం, కానీ దేవుని కష్టం ఎవరికి చెప్తారో చెప్పు. సో అట్లా
పాతలలో పోదామా? సో ఇక్కడనైతే ఏనుగు మొండంలో నుంచి మన లోపలికి ఎంటర్ కావాలి. ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటివి చాలా మీరు ఇవరిదాకా వీడియోలో చూసే ఉంటారు కదా. సో ప్రతి ఒక్కటి మనము ఎంట్రీ అయినా కానీ ఇంకా కొత్తగా వస్తూనే ఉంటాయి. ఇంకా అల్ల నుంచి పోగానే ఇంకా మనకి ఇంకా కొత్తగా కనిపిస్తాయి, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటాయి కదా చూడడానికి. సో ఇక్కడ లక్ష్మీదేవత, సరస్వతి, బ్రహ్మమూర్తి, అట్లనే ఇంకా మన కృష్ణుడు, విష్ణుమూర్తి అందరూ ఉన్నారు. సో అందరి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి లాస్ట్ ఎండింగ్ అన్నట్టు. సో మనం ఎక్కడనో స్టార్ట్ అయ్యి ఎక్కడికో ఎండ్ అయితే అన్నట్టు చూసుకుంటా పోతే టైం మీద వెళ్ళదు. సో అట్లా ఉంటాయి అన్నట్టు. మీలో ఎంతమంది ఈ ప్లేస్ చూసారు ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది అయితే చెప్పుర్రి. సో ఇంకా మీ అందరికీ ఇవన్నీ చూపెట్టినాను అనుకుంటున్న దేవుళ్ళు. ఎట్లుంది ఫ్రెండ్స్ వీడియో చెప్పుర్రి. మీ యొక్క కామెంట్ అనేది నాకు ఎంతో ముఖ్యం. వీడియోకి లైక్ చేయరి, సపోర్ట్ చేయరి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎవరన్నా చూడకుంటే వెళ్ళి చూడరు ఫ్రెండ్స్. మన తెలంగాణ ఉన్న వాళ్ళందరూ ఈ ప్లేస్ ఎవరైనా మిస్ అయితే వెళ్ళి తప్పకుండా చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ కారి. ఓకేనా? ఈ వీడియో పెట్టినందుకైతే నేను కూడా మస్తు హ్యాపీ, మీరందరూ కూడా హ్యాపీ అని అనుకుంటున్నా. వీడియోకి లైక్ చేయరి, కామెంట్ చేసి అయితే మర్చిపోకుర్రి. ఇంతవరకు ఈ వీడియోని చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తా. బాయ్ ఫ్రెండ్స్.